ఫెమి డిలైట్ గురించి చెప్పండి. దాని గురించి డీటెయిల్స్ చెప్తే మేడం, ఎవరికి ఉపయోగపడుతుందో కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఆడ మనిషికి ఇది అవసరమైనటువంటి ఒక సప్లిమెంట్ మేడం. మనకు వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనగానే ఫిమేల్స్ లో ఇది అందరికి ఉండే సమస్యలు అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు. కానీ ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ మిస్టేక్. మామూలుగా వెజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యాంటీబయాటిక్స్ వాడతారు, యాంటీ ఫంగల్స్ వాడతారు, వెజైనల్ వాషెస్ కూడా వాడతారు. అవి వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది. మళ్ళీ దాని ఆపంగానే ఒక 15 రోజులకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పుడు వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వైట్ డిశ్చార్జ్ కానీ, ఇచ్చింగ్ కానీ, యూరినేషన్ పోయినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఫౌల్ స్మెల్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ ఇమ్మీడియట్ గా కంట్రోల్ చేయడానికి అక్యూట్ కండిషన్ ని యాంటీ ఫంగల్స్ అవి వాడతారు. ఈ యాంటీ ఫంగల్స్, యాంటీ బ్యాక్టీరియల్స్, వెజనల్ వాషెస్ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతాయి. దాంతో పాటు గుడ్ బ్యాక్టీరియాను కూడా చంపుతాయి. ఫెమి డిలైట్ అనేది క్యాప్సూల్స్ రూపంలో ఉంటుంది ఇది కదా. క్యాప్సూల్స్ రూపంలో ఉంటుంది. ఇలా గుడ్ బ్యాక్టీరియాని చంపినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మళ్ళా అసిడిక్ ఎన్విరాన్మెంట్ ని మెయింటైన్ చేసేటటువంటి బ్యాక్టీరియా ఉండదు. అందుకని మళ్ళా ఇవి యాంటీ బ్యాక్టీరియల్స్, యాంటీ ఫంగల్స్, వెజనల్ వాషెస్ ఇంపాక్ట్ తగ్గిన వెంటనే మళ్ళా గ్రో అవుతుంటాయి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, వెజనల్ వాషెస్ తో పాటు కంపల్సరీ వాడవలసినటువంటి ప్రోడక్ట్ ఫెమి డిలైట్. ఈ దీంట్లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి మేడం. ఒక నెల రోజులకు వస్తుంది. దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ రామ్నోసిస్ HN001, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14 అని 2 గుడ్ బ్యాక్టీరియాని US నుంచి ఇంపోర్ట్ చేయించిన బ్యాక్టీరియాస్ ఇవి. దీనికి ఉన్న ఎవిడెన్స్ ఏంటి అంటే ఒక్కసారి ఈ ఫెమి డిలైట్ రోజుకు ఒక క్యాప్సూల్ లెక్కన అట్లీస్ట్ ఒక 3 months వాడచ్చు. ఒక 3 months వాడుకొని, లేదంటే అట్లీస్ట్ ఒక 1 month వాడుకొని, తర్వాత ఎవ్రీ మంత్ మెన్సెస్ డే నుంచి 10 days, మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మెన్సెస్ డే నుంచి ఒక 10 days, మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ మెన్సెస్ డే నుంచి 10 days, అలా ఒక 6 months వాడుకుంటే గనక అది ఏమవుతుందంటే అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. గుడ్ బ్యాక్టీరియాని పెంచిందంటే ఆటోమేటిక్గా బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్లో ఉంటుంది. వెజనల్ డిశ్చార్జెస్ ఉండవు, ఇరిటేషన్ ఉండదు, పెయిన్ ఉండదు, స్మెల్ ఉండదు, క్లీన్ గా నీట్ గా ఉంటుంది. దాంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆ ఇమ్యూనిటీ పెరిగిందంటే అంటే వ్యాధి నిరోధక శక్తి అంటాం. వ్యాధి నిరోధక శక్తి బాడీకి పెంచుతుంది. బాడీకి పెంచిందంటే ఆటోమేటిక్ గా బాడీ కూడా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకి అగనెస్ట్ గా పనిచేసి వాటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మరొక బెనిఫిట్ ఏంటంటే ఫెమి డిలైట్ వల్ల కొంచెం బాగా వెయిట్ ఉన్నారనుకోండి, కొలెస్ట్రాల్ ఉన్నదనుకోండి ఆడవాళ్ళలో, వాళ్ళలో కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఇదేం చేస్తుంది అంటే బైల్ యాసిడ్ ని బయట పంపించేస్తుంది ఈ గుడ్ బ్యాక్టీరియా. అప్పుడు ఫర్దర్ గా మళ్ళీ బైల్ ప్రొడ్యూస్ అవడానికి కొలెస్ట్రాల్ ను వాడుకుంటుంది అనమాట. ఆ విధంగా కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.